వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ధాన్యపు జాతి పంట మొక్కజొన్న. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, దానాగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, తీపి మొక్కజొన్నగా ఇలా పలు విధాలుగా వాడకం ఊపందుకున్నాక సాగు విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా రబీలో వరి మాగాణుల్లో మొక్కజొన్నను జీరో టిల్లేజ్ విధానంలో నవంబర్, డిసెంబర్ మాసాల్లో రైతులు సాగు చేస్తుంటారు. ఖరీఫ్ వరి తర్వాత దున్నకుండానే అదును పదును చూసుకొని విత్తనాన్ని విత్తుకుంటారు. ఇలా సాగు చేయడం ద్వారా ఇటు దున్నకం ఖర్చు, అటు సాగు సమయం ఆదా అవుతుంది. అయితే ఈ సాగులో కలుపు సమస్య ఎక్కువగా ఉండడంతో పాటు ఎరువు వేతలో పొరపాట్ల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. దానిని అధిగమించాలంటే పోషక యాజమాన్యం, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, చీడపీడల పట్ల కొంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. మరి జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కెల్లా లక్ష్మణ్. జీరో టిల్లేజ్ పద్ధతిలో దుక్కి దున్నకుండానే మనం విత్తేటటువంటి అప్పుడు తొలి దఫా వేసేటటువంటి ఎరువుల్లో రైతులు పూర్తిగా పాటించట్లేదు. దీనివలన జీరో టిల్లేజ్ పద్ధతిలో ఈ యొక్క దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. తొలి దఫా అంటే దుక్కులో వేసుకునేటటువంటి ఎరువులు మొక్కజొన్న విత్తేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రైతులు వేయలేని పక్షంలో తొలి దఫా వేయవలసిన ఎరువుల్ని ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని విత్తనం విత్తిన తర్వాత విత్తనానికి ఒక 4 నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఈ వరుసల మధ్యన పోసుకొని వెళ్ళినట్లయితే మొక్కకి సకాలంలో ఎరువులు అందేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవ దఫా మనం ఎరువులు వేసినప్పుడు ఏంటంటే కేవలం యూరియా ఒక ఎకరానికి 30 కిలోల వరకే సరిపోతుంది. అదేవిధంగా మూడో దఫా మళ్ళీ వేసినప్పుడు కూడా 30 కిలోల వరకు మనం యూరియాను, దాంతోపాటు ఒక 20 కిలోల యొక్క పొటాషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించినట్లయితే మనకి మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాలైన ఎరువులు అందేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రబీలో వరి మాగాణంలో పండించేటువంటి ప్రాంతాల్లో ఈ జింకు లోపం కూడా మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఉత్తర కోస్తా జిల్లాల్లో. ఈ విధంగా ఒకవేళ జింక్ లోపం కనిపిస్తే 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని జింక్ సల్ఫేట్ని మనం పిచికారి చేసుకోవాలి. పంటపై కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే పంట విత్తినటువంటి 48 గంటల లోపు ఈ యొక్క అట్రజిన్ అనే మందుని 1 కిలో వరకు, దాంతోపాటు పారాక్వాట్ అనే మందుని అంటే వరి దుబ్బులు మళ్ళీ మొలకెత్తకుండా ఉండేదానికి 400 మిల్లీలీటర్లు కలుపుకొని 48 గంటల లోపు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ప్రధానంగా ఒకవేళ తుంగ ఎక్కువగా మనకి వచ్చినట్టయితే తుంగకి హ్యాలో సల్ఫరాన్ మిథైల్ అనే మందు లభిస్తుంది. దీన్ని 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం 20 నుంచి 25 రోజుల లోపు పిచికారి చేసుకోవాలి. తర్వాత నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే మొక్కజొన్నకు సాధారణంగా ఎకరానికి ఒక 6 నుంచి 8 నీటి తడులు అవసరం అవుతాయి. అయితే మొక్కజొన్న తొలి దశలో అధిక నీటిని తట్టుకోలేదు, అది హానికరము. నెల రోజుల తర్వాత మాత్రమే ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూత దశ ఒకటి, అదేవిధంగా ఈ యొక్క గింజ గట్టిపడే దశలో కూడా నీటి తడులు సకాలంలో ఇవ్వకపోయినట్లయితే దిగుబడులు గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది గమనించుకొని ఆ కీలక దశల్లో తప్పనిసరిగా నీటిని మనం ఇవ్వాలి. అదేవిధంగా సస్యరక్షణ విషయానికి వస్తే ఈ కత్తిరి పురుగు అనేది ప్రధానమైనటువంటి సమస్య. విత్తినటువంటి 15 రోజుల నుంచి కూడా మనకి మొక్క మీద ఆశించడం జరుగుతుంది. ఇది మనం గమనించుకొని ఈ యొక్క కత్తిరి పురుగుకి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. తొలి దశలో ఈ యొక్క ఫెరమోన్ ట్రాప్స్ మనం పంటలో పెట్టుకోవడం కానీ 10 రోజుల నుంచి ట్రైకోకార్డ్స్ని మనం పొలంలో పెట్టుకోవడం వలన కానీ 10 నుంచి 12 రోజుల సమయంలో ఒక ఎకరానికి 2 నుంచి 3 కార్డులు అవసరమవుతాయి. మన కత్తిరి పురుగు తాలూకు గుడ్లను తిని ఈ యొక్క పురుగుని అదుపు చేస్తాయి. తొలి దశలో మనం పిచికారి చేసినప్పుడు వేప నూనె 1500 ppm అయితే 1 లీటర్ ఎకరానికి పడుతుంది. అదేవిధంగా 10,000 ppm అయితే ఎకరానికి 200 మిల్లీలీటర్లు అవసరం పడుతుంది. ఈ విధంగా ఈ మందుని మనం తొలి దశలో అంటే 10-15 రోజుల లోపు అయితే క్లోరిఫైర్ ఫాస్ మందుతో కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత వారం నుంచి 10 రోజుల లోపు మెటారైజిన్ అనిసోఫిలియే దీన్ని 500 గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని 15 నుంచి 20 రోజుల సమయంలో మనం పిచికారి చేసుకున్నట్లయితే పనిచేస్తుంది. ఈ యొక్క 30 నుంచి 35 రోజుల సమయంలో ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని 100 గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఆ తర్వాత దశలలో అయితే క్లోరాంట్రినిల్ప్రోల్ అనే మందు అయితే 60 మిల్లీలీటర్ల నుంచి 80 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే
ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి నేలలో తేమ తగ్గిపోతుందో ఈ బొగ్గు కుళ్ళు తెగులు అనేది వ్యాపించడం మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఇది రబీలో ఎక్కువగా వస్తుంది. నేలలో ఉండేటటువంటి శిలీంధ్రం వేర్ల ద్వారా కాండానికి వ్యాపించి సీజన్ మధ్యలోకి వచ్చేసరికి ఈ యొక్క కాండం విరిగిపోవడం అనేది మనం గమనిస్తాం. ఇటువంటి దగ్గర ఏంటంటే పొటాష్ ఎరువులను మనం ఎక్కువగా వినియోగించుకోవడం అనేది ఒకటి చేయాలి కాండం దృఢంగా పెరగడానికి. రెండోది ఏంటంటే ట్రైకోడెర్మా విరిడి 1 కిలో వరకు తీసుకొని ఒక 2 కిలోల వేపపిండి, దాంతోపాటు ఒక గత్తం 100 కిలోలు తీసుకొని మనం కలుపుకొని దుక్కులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే ఈ శిలీంధ్రాన్ని చాలా వరకు అరికట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోయినట్లయితే పొలంలో మనం ఒకవేళ గమనించినట్లయితే ప్రోపికొనజోల్ అనే మందుని 1 మిల్లీ లీటర్ నీటికి చొప్పున కలిపి కానీ మనం పిచికారి చేసుకొని బొగ్గు కుళ్ళు తెగులుని కొంతవరకు అదుపులో చేసుకోవచ్చు. మొక్కజొన్నలో సరైన సమయంలో జీరో టిలేజ్ పద్ధతులు విత్తుకోవడం ద్వారా, అదేవిధంగా కలుపు యాజమాన్య చర్యలు సకాలంలో అవలంబించడం ద్వారా, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కానీ సస్యరక్షణ పద్ధతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు ఏంటంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.